మిత్రులకు నమస్కారం అండి. ఈరోజు సంస్కృత పంచమహాకావ్యాల గురించి తెలుసుకుందాం. ఒకటి రఘువంశం, కాళిదాసు రచించాడు. ఇందులో 28 మంది రాజులు గురించి ఉంటుంది. ఇక్కడ కుమార సంభవం అనేటువంటిది కూడా కాళిదాసు రచించినటువంటిదే. మూడవది కిరాతార్జునీయం, భారవి రచించాడు. 4 శిశుపాల వధ, మాగుడు రచించాడు. 5 నైషికేయ చరిత, శ్రీహర్షుడు రచించాడు. ఇవన్నీ సంస్కృతంలో రచించినవండి. అయితే విశేషం ఏంటంటే రఘువంశం, కుమార సంభవం 2 కాళిదాసు రచించడం విశేషం. మిగిలిన భారవి, మాగుడు, శ్రీహర్షుడు కిరాతార్జునీయం, శిశుపాల వధ, నైషికేయం రచించారు. కాబట్టి వీటి మూడింటిని కలిపి ప్రత్యేకమైనవి కాబట్టి ఇవి బృహత్రయి అని అంటారు వీటిని. కాబట్టి ఈ 5 పంచమహాకావ్యాలు ఇవి జీకే బిట్స్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.